ఈరోజు 4వ దినంన మనకు వీబీఎస్ లెసన్ పేరు ఏంటంటే యేసు ప్రభుని కనుగొని వెంబడించడం. అంటే మొట్టమొదట ముందు మనము ఆయన ఎప్పుడైతే కనుగొంటామో అప్పుడే మనం ఆయన్ని వెంబడించే వారంగా ఉంటాము. దాని యొక్క ఉద్దేశం ఏమైందంటే అనేకమైన క్రైస్తవులు ఈ దినాల్లో యేసు ప్రభుని రక్షకునిగా ఎరుగునట్లు, నాయకులందరిలో అతి గొప్ప నాయకుడు యేసు ప్రభు అని తెలుసుకున్నట్లు, అంతేకాకుండా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా ప్రోత్సహించడమే ఈ లెసన్ యొక్క ఉద్దేశం. వస్తుందా? ఓకే, ఈ లెసన్ యొక్క ఉద్దేశమే అండి. ఇప్పుడున్న ప్రస్తుత దినాల్లో యవనస్తులు యవన బిడ్డలు ఎలా ఉంటూ వస్తున్నారంటే వాళ్ళ జీవితంలో, వాళ్ళ వ్యక్తిగత యాత్ర జీవితంలో ఎవరి నాయకుడిగా పెట్టుకుంటూ వస్తున్నారు. చాలా మంది ఎట్లా ఉన్నారంటే వాళ్ళ వ్యక్తిగత యాత్ర జీవితంలో వాళ్ళు ఎట్లా జీవిస్తున్నారంటే ఎవరి నాయకులుగా ఎన్నుకుంటూ వస్తున్నారంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఇష్టపడతా ఉన్నారో, చాలా మందికి వెళ్తే సింగర్స్ అంటే ఇష్టము, కొంతమందికి యాక్టర్స్ అంటే ఇష్టము, కొంతమందికి పొలిటీషియన్స్ అంటే ఇష్టము, కొంతమందికి ప్లేయర్స్ అంటే ఇష్టం. అవునా? ఇప్పుడున్న యవనస్తులు అందరూ ప్రతి ఒక్కరు అలా వ్యక్తిగతంగా వాళ్ళు ఇష్టపడతా ఉన్నారు కదా. వాళ్ళని బట్టి వాళ్ళు ఎలా నడుస్తున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో మనం కూడా అట్లా ఉండాలని ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. కానీ యేసుప్రభు ఏం కోరుతున్నారు యవనస్తుల దగ్గర నుంచి? మీ జీవితంలో యేసుప్రభువే మీకు నాయకుడిగా ఉండాలని, యేసుప్రభువే మీకు నాయకుడిగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నారు. అవునా? మీ యొక్క హృదయాల్లో ఎవరు నాయకుడిగా అనుకుంటా వచ్చినారు ఇప్పటి వరకు? చాలా మంది వాళ్ళు ఏమైతే ఇష్టపడతా వచ్చినారో, ఈ లోకంలో ఏదైతే స్పెషల్గా అనిపిస్తుందో వాళ్ళ బట్టి మీ యొక్క లైఫ్ స్టైల్ మీరు మార్చుకుంటా వచ్చారు. వాళ్ళ వల్లే మీరు మాట్లాడటము, వాళ్ళ వల్లే మీరు జీవించడము, వాళ్ళ స్టైల్ ప్రకారం మీరు పోవాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ యవనస్తులైన వారికి యేసుప్రభు ఏం కోరుతున్నారంటే ఈ నాయకుడు ఎవరై ఉండాలంటే యేసుప్రభువే మీకు నాయకుడిగా ఉంటూ రావాలని ఆయన కోరుతా ఉన్నాడు. సహజంగా యవనస్తులకి చాలా వరకు ఏంటంటే ప్లేయర్స్ ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. మా బాబు ఎప్పుడు ఒకరి గురించి చెప్తా ఉంటారు. అస్తమాను మమ్మీ మమ్మీ ఇది చూడు మమ్మీ, ఎంత బాగా ప్లే చేస్తారు, ఎంతమంది లైక్స్ ఉన్నారు అని ఎప్పుడు వాళ్ళ ఒక వ్యక్తి గురించి చెప్తా ఉంటారు. ఎవరు ఆ వ్యక్తి? ఎవరికి గెస్ట్ చేయగలరా? నిజంగా అలా చెప్పారా? నేను చెప్తా ఉన్నాను కదా, అట్లా ఎప్పుడు అదే మైండ్లో పెట్టుకొని ఉండకూడదు. చూడాలి, వదిలేయాలి, కానీ వాళ్ళని బట్టి మనం ఫాలో అవ్వకూడదు. మమ్మీ చూడు మమ్మీ ఎంత మజిల్స్ ఎలా ఉన్నాయో, టాటూ ఎలా వేసుకుందావో ఇట్లా అని చెప్తా ఉంటాను అనమాట. కానీ మనం అది ఫాలో అవ్వకూడదు. మన జీవితంలో ఎవరు పెట్టుకోవాలి? మన లైఫ్లోనే యేసు ప్రభునే మనం నాయకుడిగా ఎన్నుకుంటూ రావాలి. ఈ లెసన్లోని ఈరోజు లెసన్లో మీకు 5 విషయాలు 5 భాగాలుగా పార్ట్గా డివైడ్ చేసి ఉంది. దాని గురించి వివరంగా మీకు చెప్తా వస్తాను. ఫస్ట్ పార్ట్ ఏమైందంటే ఒక గొప్ప నాయకుడు అతి గొప్ప నాయకుడిని కనుగొంటా వచ్చాడు. మీకు థర్డ్ లెసన్లో ఆంటీ మీకు చెప్పారు, ఒక నాయకుడి గురించి చెప్తా వచ్చారు. ఎవరు ఆ నాయకుడు? ఎవరైనా చెప్పగలరా? కాదు. థర్డ్ మెయిన్ లెసన్లో ఆంటీ మీకు ఒక నాయకుడు, గొప్ప నాయకుడి గురించి చెప్తా వచ్చారు. ఎవరు ఆ నాయకుడు? ఎవరై ఉంటారు? నేను మీకు జస్ట్ పిక్చర్ చూపిస్తా, అప్పుడన్నా మీరు ఐడెంటిఫై చేయండి. ఎవరు? బాప్టిస్మిచ్చు యోహాను. ఈ బాప్టిస్మిచ్చు యోహాను అతి గొప్ప నాయకుని కనుగొంటా వచ్చాడు. ఎట్లా కనుగొంటా వచ్చాడంటే ఈ బాప్టిస్మిచ్చు యోహాను యేసు ప్రభు గురించి ఏం చెప్తా వచ్చాడు? ఏమని చెప్తున్నారు? ఆంటీ ఏం చెప్పారు ఆ రోజు లెసన్లో? ఏమన్నారు? ఇంకా ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పారు కదా. ఇది గురించి చెప్తున్నప్పుడు బాప్టిస్మిచ్చు యోహానుకి ఆల్రెడీ తెలుసు, నేను ఇట్లా సువార్త చెప్తున్నప్పుడు, ఇట్లా వర్తమానం ఇస్తున్నప్పుడు అనేకమైన శిష్యులైన వారు నన్ను విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడిస్తారని ఆయనకి తెలిసి కూడా ఆయన పరిచర్య ఎలా చేస్తూ వచ్చాడంటే ఎంతో నమ్మకంగా చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా తనకి ఎంత నిస్వార్థంగా పరిచర్య చేస్తూ వచ్చాడు. ఎట్లా చెప్పాడంటే తనకి ఏదైతే తెలిసినదో, తను ఏదైతే వింటూ వచ్చాడో, తను ఏదైతే తెలుసుకుంటూ వచ్చాడో, తను చూస్తూ వచ్చాడో దాని గురించే సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. అవునా?
తన సొంత మాటలతో సొంత నిర్ణయాలు ఏం తీసుకోలేదు. బాప్టిజం ఇచ్చి యోహాను ఎలా చెప్తా వచ్చాడు, ఎంత నిస్వార్థంగా ఎంత నమ్మకంగా యేసుప్రభు గురించి పరిచయం చేస్తూ వచ్చాడు, దాని గురించి ఆయన సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. మీరు ఒకసారి యోహాను సువార్త 1:23 ఎవరైనా ఒకరు గట్టిగా చదవండి. యోహాను సువార్త 1:23 ఎవరైనా ఒకరు గట్టిగా చదవండి. అందుకు అతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభు త్రోవ సరళం చేయడి అని అరణ్యములో ఏడుదెత్తి చెప్పు అట శబ్దము అని చెప్పాను. అవును, ఇక్కడ ఏం చెప్తాడంటే నేను సాక్ష్యం ఇచ్చుటనే కాదు, నేను ఒక శబ్దమే అని యోహాను చెప్తా వచ్చాడు. ఇది మొదటి భాగము. రెండో భాగం వచ్చేసరికి యేసు ప్రభు శిష్యులను కనుగొంటాడు ముందు, మళ్ళీ తిరిగి ఆ శిష్యులు యేసు ప్రభుని కనుగొంటా వస్తారు. ఫస్ట్ యేసు ప్రభువే ఇద్దరు శిష్యులు కనుగొంటారు, ఆ శిష్యులు ఇద్దరు మళ్ళీ యేసు ప్రభుని ఎలా కనుగొంటా వస్తారు అనేది రెండో భాగంలో చెప్తా వచ్చాడు. ఎలా ఉందంటే ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈయన ఎవరు, బాప్టిజం ఇచ్చి యోహాను ఇద్దరు శిష్యులు కనుగొంటా ఉన్నాడు. ఒక దినాన్న బాప్టిజం ఇచ్చి యోహాను దేవుని గొర్రె పిల్ల గురించి బాప్టిజం ఇచ్చి యోహాను ఏం చెప్తా వచ్చాడంటే ఒక గొర్రెపిల్ల గురించి ఆయన సాక్ష్యం ఇస్తూ వచ్చినప్పుడు ఆ సమయంలో యోహాను దగ్గర శిష్యులు కూడా కలిసి ఉన్నప్పుడు వాళ్ళ మధ్య యేసు ప్రభు నడుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు నడుస్తూ ఉన్నప్పుడు ఆయన ఇద్దరు శిష్యులు కనుగొంటా వచ్చారు. ఆ ఇద్దరు శిష్యులు ఎవరంటే ఇతను ఆంద్రయ, ఇతను ఎవరు, యోహాన్. ఇక్కడ యేసు ప్రభు ఇద్దరు శిష్యుల్ని మొదట కనుగొంటా వచ్చారు. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఆంద్రయ, రెండో వ్యక్తి ఎవరంటే యోహాన్. ఆ యోహానే మనకి బైబిల్లో యోహాను సువార్త గురించి రాస్తా వచ్చాను అనమాట. వీళ్ళు కనుగొంటూ వచ్చినప్పుడు అక్కడ బాప్టిజం ఇచ్చి యోహాను మరలా ఈ శిష్యులతో కలిసినప్పుడు మళ్ళీ ఇంకొకసారి సువార్త చెప్తా వచ్చాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అక్కడ మళ్ళీ సువార్త చెప్తున్నప్పుడు ఆయన గురించి ఒక వర్తమానం ఇస్తూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరు శిష్యులు ఏం చేస్తూ వచ్చారంటే బాప్టిజం ఇచ్చి యోహాను విడిచిపెట్టారు. అప్పటి వరకు ఆయన వెంటే ఉన్నారు, ఆయనతో ఉన్నారు. ఎప్పుడైతే బాప్టిజం ఇచ్చి యోహాను అలా సువార్త చెప్తా వచ్చారో ఆయన విడిచిపెట్టి ఎవరిని వెంబడిస్తున్నారు, యేసుప్రభుని వెంబడించడం మొదలుపెట్టారు. అప్పుడు యేసుప్రభుని వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత యేసుప్రభు ఏం చెప్తున్నారంటే వాళ్ళు వెనకాల వస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటే మీరు ఏమి వెతుకుతున్నారు, మీకు ఏం కావాలి అని ఆ శిష్యులిద్దరిని క్వశ్చన్ వేశారు యేసుప్రభు. అప్పుడు తిరిగి వాళ్ళు ఏం చెప్పారు, రబ్బీ అని పిలిచారు. అంటే దానికి అర్థం ఏంటి, బోధకుడా నీ కాపురం స్థలం ఎక్కడా అని వాళ్ళు అడుగుతా వచ్చారు. అప్పుడు తిరిగి యేసుప్రభు వాళ్ళకి ఏం సమాధానం ఇచ్చారంటే వచ్చి చూడుడి అని తిరిగి వాళ్ళకి సమాధానం ఇచ్చి కొన్ని మాటలతో వాళ్ళకి ఆ సమాధానం ఇచ్చారు. వెంటనే వాళ్ళు ఏం చేశారు, ఆ దినాల్లో యేసుప్రభు ఆంధ్ర యోహాన్తోనే మీరు వచ్చి చూడి అని మాట్లాడిన దేవుడు ఈ దినము కూడా ఈ వీబెస్కి మీరు వచ్చిన ప్రతి యవన బిడ్డని కూడా నా నిమిత్తమై మీరు నన్ను కనుగొనాలంటే మీరు వచ్చి చూడి అని మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ వచ్చాడు ఈరోజు దేవుడు. అట్లాగే వాళ్ళు వెంటనే ఏం చేశారు, యేసుప్రభు వాళ్ళ పిలవగానే వాళ్ళు ఆహ్వానించిన వెంటనే అంగీకరించారు. ఆయన ఎద్దకు వెళ్ళారు, ఆయన ఉండు స్థలం ఆయనతో పాటు వెళ్ళారు. ఒక దినం అతనితో కలిసి బస చేస్తూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళు అతనితో బస చేస్తూ వచ్చినప్పుడు ఆయనతో కలిసి జీవించినప్పుడు యేసుప్రభుని వాళ్ళు ఏం కనుగొంటూ వచ్చారంటే అయ్యో ఈయనకి తలవార్చుకోవడానికి కూడా స్థలం లేదు, కానీ ఎంత ప్రేమతో మనల్ని ఆహ్వానిస్తూ వచ్చారు. కాబట్టి ఈ యేసుప్రభు నిమిత్తమై మన సొంత రక్షకుడిగా అంగీకరించి మన హృదయంలో వ్యక్తిగతంగా ఆయన గురించి తెలుసుకొని ఆయన కొరకు ఎంత శ్రమైనా మనం అనుభవించడానికి సిద్ధపడాలి అని ఆ రోజు వాళ్ళిద్దరూ తీర్మానం చేసుకుంటూ వచ్చారు. అర్థమైందా? ఎట్లా కనుక్కున్నారు, ఫస్ట్ యోహాను ఇద్దరు శిష్యులు కనుక్కున్నాడు. ఆ ఇద్దరు శిష్యులు ఎవరై ఉన్నారు, ఆంద్రయ, యోహాను. తిరిగి వాళ్ళిద్దరు యేసుప్రభుని ఎలా కనుగొన్నారు, ఎట్లా కనుగొంటూ వచ్చారు,
ఆయన వెంబడించారు కాబట్టి, ఆయన వెంబడిస్తున్నప్పుడు వాళ్ళు ఏమడిగారు, ఏం వెతుకుతున్నారు, మీకు ఏం కావాలని తిరిగి యేసుప్రభు అడుగుతూ వచ్చినప్పుడు ఆయన ఎక్కడ నివసిస్తున్నాడు, ఆయన కాపుర స్థలం ఏంటి అని వాళ్ళకు తెలుసుకోవాలని ఆశించినారు కాబట్టి యేసుప్రభు వాళ్ళని ఆహ్వానిస్తూ వచ్చారు. వచ్చి చూడండి, నాతో పాటు వచ్చి చూడండి నా కాపుర స్థలం ఎక్కడున్నదో అని చెప్పి పిలిచినప్పుడు వాళ్ళిద్దరు వెంటనే అంగీకరించారు. యేసుప్రభుతో పాటు వాళ్ళు వెళ్ళారు, ఆయన స్థలంలో ఉన్నారు, ఆయనతో పాటు ఆ దినం బస చేస్తూ వచ్చారు. వాళ్ళు కలిసి ఉన్నప్పుడు కొన్ని విషయాలు సంభాషించుకోవచ్చు, కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తూ వచ్చారంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన గురించి తెలుసుకుంటూ వచ్చారు. ఆయన వ్యక్తిగతంగా ఎరుగుట ద్వారా, ఆయన తెలుసుకోవడం ద్వారా ఆయన కొరకే మనం ఎంత శ్రమ అయినా పడాలి, ఎంత కష్టమైనా పడాలి అని వాళ్ళు ఆ రోజు తీర్మానం చేసుకుంటూ వచ్చారు. ఇది రెండో విషయం. ఓకే, మూడవది, అక్కడ ఆంధ్రే ఏం చేస్తూ వచ్చారంటే బాప్తిస్మిచ్చి యోహాను ఎంత ప్రత్యేకంగా వర్తమానం ఇస్తూ వచ్చాడో అది విన్న వెంటనే తను ఏం చేస్తాడంటే చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి తన సహోదరుడైన పేతురు దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆంధ్రయ తన సహోదరుడైన పేతురు యొద్దకు వెళ్ళి పేతురు దగ్గరికి ఏం చెప్తున్నారంటే, మేము మెస్సయాని కనుగొన్నాము, యేసు ప్రభు గురించి తెలుసుకున్నాము అని పేతురు చెప్తున్నప్పుడు పేతురు ఏమన్నాడు? వెంటనే పేతురు ఎలాంటి స్వభావం కలిగిన వాడంటే చాలా తొందరపాటు స్వభావం కలిగిన వాడు, దుడుకు స్వభావం కలిగిన వాడు, త్వరగా కోపపడే స్వభావం కలిగిన వాడు, సొంత నిర్ణయాలు తీసుకునేవాడు, సొంత ఆలోచన కలిగి ఉండేవాడు. అలాంటి వ్యక్తి అయిన పేతురు ఆ పేతురు చూసినప్పుడు ఆంధ్రయ యేసు ప్రభువుకి తీసుకొస్తున్నప్పుడు ఆయన వెంటనే అంగీకరించాడు. అక్కడ తృణీకరించలేదు. నేను ఇలాంటి స్వభావం కలిగిన వాడిని కదా, ఇప్పుడు యవన బిడ్డలు అలా ఉంటూ వస్తున్నారు కదా, చాలా తొందరపాటు స్వభావం కలిగి ఉంటారు, చిన్న విషయానికే కోపడతా వస్తారు, సొంత నిర్ణయాలు తీసుకుంటారు, సొంత మార్గంలో నడుస్తూ ఉంటారు, సొంత ఆలోచనలు కలిగి ఉంటారు. ఆ పేతురు కూడా అలాంటి స్వభావం కలిగి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఆంధ్రయ పిలుస్తూ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితిలో ఆయన ధృవీకరించకుండా యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు పేతురుని చూసినప్పుడు, సీమోను కుమారుడు, యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు కేఫా అనబడదు అని అతనితో చెప్తున్నాడు. కేఫా అంటే రాయి, బండ అని అర్థము. అప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే పేతురుని చూసి, నువ్వు చాలా తొందరపాటు కలిగిన వాడివి, నీ స్వభావం ఇలాంటిది, నువ్వు ఎంతైనా దుడుకుతనంగా ఉంటావు, నీ ఆలోచనలు నీ నిర్ణయాలు సొంతగా ఉంటాయి, అయినప్పటికీ నువ్వు రాయగలిగిన వ్యక్తిగా మారగలవు అని యేసుప్రభు పేతురుతో చెప్తాడు. అప్పుడు పేతురు ఏమంటే యేసుప్రభు శిలువలో మరణించిన తర్వాత పేతురు కూడా ఆయన కొరకు సువార్త చెప్తున్నప్పుడు అనేకమైన మందిని రక్షణలోకి తీసుకొస్తా వస్తారు. ఇక్కడ ఏం తెలుసుకున్నాం అంటే మనం యేసుప్రభు ఇక్కడ ఏం చూస్తున్నాడు, మనకి హృదయ ఆలోచన ఎరిగినవాడు, ఆయన హృదయాన్ని పరిశోధించేవాడు. పేతురు హృదయాన్ని ఎలా పరిశోధిస్తూ వచ్చాడు, ఆయన గురించి ముందే తెలుసుకుంటూ వచ్చాడు. ఆయన ఎంత కఠినమైన వాడు, ఎలాంటి దుడుకుతనం కలిగినా, ఎలాంటి తొందరపాటు కలిగినా ఆయన పేతుర్ని యేసుప్రభు వద్దకి ఎలా తీసుకొచ్చాడంటే యేసుప్రభు ముందే ఆయన హృదయాన్ని తెలుసుకుంటూ వచ్చాడు. నువ్వు ఇలాంటి వ్యక్తివి అయినప్పటికీ నువ్వు సిద్ధపరచుకుంటే, నువ్వు చేయగలుగుంటే, నువ్వు రాతి వంటి స్వభావం కలిగిన కఠినమైన వాడినప్పటికీ కూడా నువ్వు నా పని చేస్తావచ్చు అని చెప్పి పేతురుతో చెప్తా వచ్చాడు. ఇది మూడో విషయం. నాలుగో విషయం వచ్చేసరికి యేసు ప్రభువే ఫిలిప్పును కనుగొంటా వచ్చాడు. మొట్టమొదట ఎలా కనుగొంటా వచ్చాడంటే ఆంధ్రయ వాళ్ళు ఇద్దరు కలిసి బెత్సెయ అన్న ప్రాంతంలో కాపురం ఉంటా వచ్చారు. బెత్సెయ అనగా చేపల పట్టణము. ఆ బెత్సెయ అన్న ప్రాంతంలో వాళ్ళు కాపురం ఉంటూ వచ్చినప్పుడు అదే స్థలంలో ఫిలిప్పు కూడా నివసిస్తూ వచ్చాడు. యేసు ప్రభు ఆ స్థలానికి వెళ్ళి ఫిలిప్పుని పిలిచాడు అనమాట. ఏమని పిలిచాడు? నీవు నన్ను వెంబడించు అని పిలుస్తూ వచ్చాడు. యువతన ఫిలిప్. ఫిలిప్పుని కనుగొనడానికి ఎలా వచ్చాడంటే యేసుప్రభు దగ్గరికి వచ్చి డైరెక్ట్గా చెప్తాడు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఫిలిప్పునే యేసుప్రభు కోరుకుంటా వచ్చాడు. నువ్వు నన్ను వెంబడించు అని కోరుకుంటా వచ్చాడు. వెంబడించడం అంటే ఏంటి? ఆయన వెనకాల నడవడమా? కాదు, యేసుప్రభుతో పాటు నడవటము, ఆయనతో కలిసి జీవించటము. ఇద్దరు వ్యక్తులు కలిసి నడుస్తున్నారు, కలిసి జీవిస్తున్నారు అంటే వాళ్ళు ఏమనుకుంటాం? మనం ఎవరిసైన వాళ్ళు అలా కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటాం? ఫ్రెండ్స్ అనుకుంటాం కదా. కానీ ఇక్కడ యేసుప్రభు ఏం కోరుకుంటున్నాడంటే ఫిలిప్పుని
ఫ్రెండ్గా కోరుకుంటున్నాడు, తన సన్నిహితంగా, తన స్నేహంగా, తన తోడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎంతగా దగ్గరగా ఉండాలంటే వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ అనుభవాలన్నీ పంచుకుంటూ వచ్చాడు. ఆ ఫిలిప్పు యేసు ప్రభుని ఎట్లా తీసుకెళ్తా వచ్చాడంటే నా సొంత స్నేహితునిగా నాతో పాటు ఉండేలాగా తీసుకెళ్తూ వచ్చాడు. ఈ దినము కూడా యవనస్తులైన మీకు ఈ లోకంలో ఎంతమంది స్నేహితులు మీకు ఉంటా ఉండొచ్చు, అవునా? నిజమైన స్నేహితుడు ఎలా ఉంటారు? బైబిల్లో ఏమంటూ వచ్చింది? సామెతల గ్రంథంలో నిజమైన స్నేహితుడు విడువక. ఈ లోక స్నేహం ఎలా ఉంటుంది? మీరు ఎంత ధనవంతులైతే, మీరు ఎంత గొప్పవారైతే, వాళ్ళకి మీరు ఎంతగా మీరు వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ తీర్చడం వల్ల, వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల, అలాంటి వాళ్ళు ఎక్కువగా స్నేహాన్ని కోరుకుంటారు. మీ దగ్గర ఏమీ లేదనుకో, వస్తారా మీ దగ్గర ఫ్రెండ్స్? మీతో ఫ్రెండ్షిప్ చేస్తారా? కానీ యేసుప్రభు అలాంటి వాడు కాదు. ఆయనకి ఏమీ అవసరం లేదు, కేవలం నీ హృదయం ఒక్కటే ఆయనకి కావాలి. ఓకే, నీ తీర మనసు ఒక్కటే ఆయన కోరుకుంటున్నాడు. యేసుప్రభు ఫిలిప్పుని ఎలాగ స్నేహితుడిగా కోరుకుంటూ వస్తున్నాడో ఈ దినం కూడా ప్రతి యవన బిడ్డని ఆయన స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయనతో కలిసి జీవించాలని కోరుకుంటున్నాడు. ఆయన పక్కన నడవాలని కోరుకుంటున్నాడు. ఆయనే మీ జీవితంలో నాయకుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మీరు ఎందుకంటే ఆయన విడిచిపెట్టకుండా ఆయన్ని ఎప్పుడైతే కనుగొంటా వస్తారో అప్పుడే మీరు ఆయన్ని వెంబడించే వారిగా ఉంటారు. ఓకే, ఇది ఎన్నోది? నెక్స్ట్ వన్, లాస్ట్ వచ్చేసరికి ఏమొస్తుందంటే మీకు ఇప్పుడు ఆంధ్ర ఏం చేస్తా వచ్చాడు, ఎంతో ఆత్రంగా ఆ యొక్క ప్రత్యేకమైన వర్తమానం, బాప్తిస్మ యోహాను చెప్పిన వర్తమానం విని ఎంత తొందరపాటుగా తన సహోదరుడు ఎవరు తన సహోదరుడు పేతురు దగ్గరికి వెళ్ళాడు కదా. వెళ్ళి ఏం చెప్తా వచ్చాడు? మేము మెస్సియాని కనుగొన్నాము, యేసుప్రభుని గురించి అని చెప్తా వచ్చాడు కదా. అలాగే ఇప్పుడు ఫిలిప్ కూడా తన స్నేహితుడైన నతానియేలు దగ్గరికి వెళ్ళాలని కనుగొంటా వస్తాడు. నతానియేలు ఎక్కడ ఉన్నారు, ఆయన ఎక్కడ ఉన్నారని చెప్పి ఆయన వెతుకుతా వచ్చినప్పుడు ఈ నతానియేలు చాలా ఆత్రంగా, చాలా తొందరపాటుగా ఆయన దగ్గరికి వెళ్ళాలని చూసినప్పుడు నతానియేలు ఎక్కడ ఉంటా వచ్చాడంటే నతానియేలు ఆయన స్థలం ఎక్కడ, ఆయన ఎక్కడ జీవిస్తూ వచ్చాడంటే ఒక తోటలో ఉంటూ వచ్చాడు నతానియేలు. ఆ తోటలో ఉన్నప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే నేను ఒక్కడనే తోటలో ఉన్నాను, ఒక అంజూరపు చెట్టు కింద కూర్చున్నాను, నన్ను ఎవ్వరు చూడట్లేదులే, నన్ను ఎవరు కనుగొనలేరు, నేను ఎవ్వరికి తెలియదులే అని చెప్పేసి ఆయన ఒంటరిగా ఒక తోటలోని అంజూరపు చెట్టు కింద కూర్చొని ఉంటాడు. అది నతానియేలు గమనించి అక్కడికి వెళ్ళి కనుగొంటాడు. ఆయన చూసినప్పుడు నతానియేలు ఫిలిప్పు నతానియేలు కనుగొంటూ వస్తాడు. అక్కడికి వెళ్ళి చెప్తాడు నతానియేలుతో, నేను యేసుప్రభుని కనుగొన్నాను, నేను సొంత రక్షకుని నేను తెలుసుకున్నానని చెప్తున్నప్పుడు ఆయన ఏమాత్రం నమ్మడు. అప్పుడు ఏమొస్తుందంటే పాత నిబంధన గ్రంథం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాడు. పాత నిబంధన గ్రంథంలోని మోషే రాసిన చట్టము, ప్రవక్తలు రాసిన లేఖనాలు గుర్తు చేసుకొని అందులో ఏమి రాయబడింది అంటే లోకరక్షకుల గురించి రాయబడిన విషయాలన్నీ తెలుసుకొని ఫిలిప్పు యేసుప్రభుని అంగీకరిస్తూ వచ్చినాడు. ఆయన కనుగొన్నాడు, ఆయన వెంబడిస్తూ వచ్చాడు. కానీ ఈ విషయాలన్నీ నతానియేలు చెప్తే నతానియేలు నమ్మడు. ఎందుకు నమ్మట్లేదంటే పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ నజరేతు గురించి ఎక్కడ రాయలేదు. ఆయన తిరిగి క్వశ్చన్ వేస్తాడు, ఎందుకు నువ్వు అట్లా నమ్ముతున్నావు, ఆ పాత నిబంధన గ్రంథం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నావు కదా, అక్కడ ఎక్కడ మన నజరేతు గురించి రాయలేదు కదా, యేసు ప్రభు గలిలయ నుంచి పుడతా వచ్చారని చెప్తున్నావు. గలిలయ ప్రాంతం, ఆ ఊరు ఎంతో అసలు అసౌందర్యకరం, అది చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది, అది సౌందర్యకరమైన ఊరు కాదు కదా. అయినా పరిశుద్ధమైన దేవుడు ఎక్కడ నుంచి పుడతాడు, పరిశుద్ధమైన యెరూషలేము అని పట్టణం నుంచి రావాలి కదా, నువ్వేంటి అలా చెప్తున్నావు అని చెప్పేసి నతానియేలు చాలా క్వశ్చన్ వేసి ఫిలిప్పుని యేసుప్రభుని నమ్మకుండా అట్లాగే తిరస్కరిస్తూ వస్తాడు. కానీ ఫిలిప్ ఏం చేస్తాడంటే నతానియేలు యేసుప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు ఏం చెప్తాడు, నతానియేలు నీవు ఏ దోషము లేదు, ఏ కపటము లేదు, నువ్వు ఇశ్రాయేలీయుడు అని చెప్పిన వెంటనే ఆయన ఆశ్చర్యపోతాడు. ఏంటి, మానవులైన వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళ దగ్గర వాళ్ళ దోషం ఉంటుంది, వాళ్ళ కపటం ఉంటుంది, స్వార్థం ఉంటుంది. అవునా? మనం నిస్వార్థంగా మనం ఉండగలమా? మన పట్ల మనకు కపటం ఉండదు, ఎదుటి వారి పట్ల మనం స్వార్థంగా ఉంటాం కదా. కానీ ఏంటి యేసుప్రభు నా గురించి ఇలా చెప్తున్నాడు, ఆయనకి ఎలా తెలుసు అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఆశ్చర్యమైన ఫేస్ పెట్టి చూసినప్పుడు యేసుప్రభు అంటాడు, నతానియేలు నేను నిన్ను ఫిలిప్పు కనుగొనక ముందే నేను నిన్ను చూశాను. నువ్వు అక్కడ తోటలోని ఒక అంజూరపు చెట్టు కింద నువ్వు ఒంటరిగా కూర్చొని ఉన్నావు. నేను దూరం ఉండే నేను నిన్ను చూస్తూ వచ్చాను, అప్పుడే నేను నిన్ను కనుగొన్నాను అంటే ఆశ్చర్యపోతాడు.
ఏంటి నేను ఎవరికి కనపడకుండా నేను దూరంగా ఉన్నానే, నన్ను యేసు ప్రభు చూడడం ఏంటి, నన్ను ఇశ్రాయేలు అని చెప్పడం ఏంటి, నేను ఎలా తెలుసు ఆయనకి అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోతున్నప్పుడు ఆయన ఏం చేస్తా వచ్చాడంటే అక్కడ, దేవా నువ్వు నన్ను ఎలా కనుగొంటూ వచ్చావు అని చెప్పి ప్రశ్న వేస్తాను అనమాట అక్కడ. అప్పుడు నతానియేలు చెప్తా వచ్చాడు, నేను ఎవ్వరికి చెప్పకుండా నేను దూరంగా ఉంటూ వచ్చాను, నువ్వు నన్ను ఎలా కనుగొన్నావు అని చెప్తే వాళ్ళు చాలా ఆశ్చర్యంగా ఉన్నప్పుడు ఫిలిప్పుతో మాట్లాడుతూ వచ్చాడు యేసు ప్రభు. అక్కడ ఏం చెప్తాడంటే రిఫరెన్స్ తీయండి ఒకసారి, జాన్ 14:6. జాన్ 14:6 ఒకసారి చదవండి. యేసు నేనే మార్గమును సత్యమును అవును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకి రాడు. అవును, అక్కడ ఏం చెప్తా వచ్చాడంటే యేసు ప్రభు, నువ్వు నజరేతులో రోజు రాలేదు కదా, గలిలయలో రాలేదు కదా, నువ్వు పరిశుద్ధమైన పట్టణంలో నుంచి రావాలి కదా అని చెప్పేసి ఎప్పుడైతే నతానియేలు క్వశ్చన్ వేస్తా వచ్చాడో అప్పుడు ఫిలిప్పు ఇట్లా చెప్తున్నప్పుడు యేసు ప్రభు చెప్పిన దాన్ని బట్టి ఆశ్చర్యపోయి ఆయన, నువ్వు నన్ను వచ్చి చూరుడి, అప్పుడు నేను నీకు కనపడని చెప్తున్నప్పుడు, ఇదిగో నువ్వు నిజంగా దేవుని కుమారుడు ఇశ్రాయేలు రాజువే అని నతానియేలు ఒప్పుకుంటా వచ్చాడు. అంతేకాకుండా ఆయన ఏం చెప్తుందంటే, ఆగు నేను నిన్ను అక్కడ చూసి గుర్తుపట్టానని చెప్పి, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నావని నేను చూసి చెప్పినందుకు నువ్వు నన్ను నమ్ముచున్నావా అని క్వశ్చన్ వేసినప్పుడు ఆయన ఆశ్చర్యపోతూ, అది కాదు, అలా కాదు, నువ్వు ఆ అద్భుత కార్యమే కాదు చూడేది, ఇంకొక మరోసారి దినం ఏం చేస్తా వచ్చాడంటే యేసు ప్రభు నీటిని ద్రాక్షారసముగా మారుస్తూ వచ్చాడు. అప్పుడు ఆ ఆశ్చర్య కార్యాన్ని చూసి శిష్యులందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు, ఆహా ఈయన నిజమైన యేసు ప్రభు, ఈయన ద్వారానే మనం లోకరాజ్యానికి చేరగలము అని ఈ లెసన్లో దీని గురించి తెలుసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ఈ లెసన్లోని మనం ఈ రోజు దినంలో 4 వ్యక్తుల గురించి నేర్చుకుంటూ వచ్చాము. అవునా? మొట్టమొదటి ఎవరి గురించి మనం ఈ పాఠం నేర్చుకుంటూ వచ్చామంటే, బాప్టిస్మిచ్చి యోహాను ఆంద్రేయ యోహాన్ని ఇద్దరిని యేసుని కనుగొనటకు మార్గం చూపిస్తూ వచ్చాడు. రెండోది ఎవరి గురించి నేర్చుకుంటూ వచ్చాడంటే, ఈ ఆంద్రేయ తన సహోదరుడైన పేతురుని యేసు ప్రభు వద్దకి తీసుకొస్తా వచ్చాడు. అంతేకాకుండా మూడవది యేసు ప్రభువే ఫిలిప్పుని కనుగొంటా వచ్చాడు. ఫిలిప్పుని ఎలా కోరుకుంటా వచ్చాడంటే తన స్నేహితునిగా ఉండాలని కోరుకుంటా వచ్చాడు. నాలుగవది ఏం చేస్తా వచ్చాడంటే, ఈ ఫిలిప్పు తన స్నేహితుడైన నతానియేలు కనుగొంటా వచ్చాడు. అవునా? 4 వ్యక్తులు యేసు ప్రభుని ఎలా కనుగొన్నారు, వాళ్ళు ఎలా జీవిస్తూ వచ్చారు, వాళ్ళు ఏ విధంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చారో మనం చూస్తూ వచ్చాం. నేనైతే నా జీవితంలో యేసు ప్రభుని ఎలా కనుగొంటా వచ్చానంటే, మొట్టమొదట నా యొక్క తల్లిదండ్రులను బట్టి నేను యేసు ప్రభుని కనుగొంటా వచ్చాను. వాళ్ళు నన్ను పెంచిన విధానాన్ని బట్టి నేను యేసు ప్రభుని కనుగొంటా వచ్చాను. రెండవది, నేను చిన్ననాటి నుండి సండే స్కూల్కి వెళ్ళటం, ఈబీఎస్కి వెళ్ళటం, యూత్ మీటింగ్స్కి వెళ్ళడం, లేక అనేకమైన స్పెషల్ మీటింగ్స్లో వేసిన వర్తమానం వినటం ద్వారా యేసు ప్రభుని కనుగొంటా వచ్చాను. అంతేకాకుండా మరెంతో ప్రాముఖ్యంగా నా యొక్క చదువు నిమిత్తమై నేను హాస్టల్లో ఉంటూ వచ్చినప్పుడు, ఒంటరిగా నా యొక్క పడక గదిలో ఉన్నప్పుడు, నా యొక్క ఇబ్బందిలో, నా శ్రమలో, నా కష్టంలో, దుఃఖంలో, అనారోగ్యంలో యేసు ప్రభుని కనుగొంటా వచ్చాను. అంతేకాకుండా ఆయన కనుగొనడమే కాకుండా ఈ దినం వరకు ఆయన్ని వెంబడిస్తూ వచ్చాను. మీరైతే అట్లా ఉంటున్నారా? మీరు ఎన్నిసార్లు మీరు ఒంటరిగా ఉంటూ వచ్చినారు? ఆయన ఆ సమయంలో మీరు యేసు ప్రభుని కనుగొంటూ వచ్చినారా? లేదు. చేతిలో ఏముంటుంది? అందరి చేతిలో ఏముంటుంది? ఫోన్స్ ఉంటున్నాయి కదా. ఏం చూస్తూ ఉంటారు అప్పుడు? ఎవరిని కనుగొంటూ ఉంటారు? మీ జీవితంలో వ్యక్తిగతంగా, మీ యాత్రా జీవితంలో ఎవరైతే మీరు నాయకులుగా పెట్టుకుంటూ వస్తారో, నేను మొదటనే చెప్పాను, మీ నాయకులు ఎవరున్నారు? ప్లేయర్స్ ఉన్నారా, సింగర్స్ ఉన్నారా, యాక్టర్స్ ఉన్నారా, సినీ మెంబర్స్ ఉన్నారా, లేకపోతే పొలిటీషియన్స్ ఉన్నారా? ఎవరైతే మీ నాయకులుగా పెట్టుకుంటూ వచ్చారో వాళ్ళని మీరు వెతుకుతూ వస్తారు మీరు ఒంటరి సమయంలో. అవునా? అవునా కదా? ఈ దినం మీరు పరీక్షించుకోండి మీ సమయం ఏంటనేది. మీరు ఎప్పుడైతే మీరు ఒంటరిగా సమయం గడుపుతూ ఉంటారో ఆ సమయంలో యేసు ప్రభుని కనుగొనాలి. అంతేకాకుండా ఆయన గురించి వెంబడించడానికి మీరు వెతుక్కుంటూ రావాలి. ఇది ఈ దినం మీరు నేర్చుకున్న లెసన్. ఇక్కడ ఏం చేస్తూ వచ్చారంటే, యేసు ప్రభు ప్రతి ఒక్క హృదయాన్ని ఎరిగినవాడు. ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు నతానియేలు ఆయన అంతటా ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, అప్పటి వరకు ఆయన నమ్మలేదు.
అప్పుడు వచ్చాడు యేసుప్రభు దగ్గరికి, అడుగుతా వచ్చాడు. ఏమని అడుగుతా వచ్చాడు? ఆయన చేసిన అద్భుతాలను బట్టి, ఆయన చేసిన ఆశ్చర్యకాలను బట్టి ఆయన ఒప్పుకోవడానికి ముందుకు వస్తూ వచ్చాడు. అంతేకాకుండా ఆయన కన్ఫెషన్లోకి వచ్చాడు. ఆయన చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటా వచ్చాడు, తృణీకరిస్తూ వచ్చాడు కదా. ఎప్పుడైతే ఫిలిప్ ఏం చెప్తా వచ్చాడో అన్నిటికీ తృణీకరిస్తూ వచ్చాడు. ఆయన చెప్పిన ప్రతి దానికి ఇది కాదు, అలా కదా, ఇట్లా కదా, ఇక్కడ నుంచి రావాలి కదా, అక్కడి నుంచి రావాలి కదా, ఇట్లా కదా అని చెప్పేసి ప్రతిదీ ఆయన క్వశ్చన్ వేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన గురించి స్పష్టంగా చెప్తా వచ్చాడో అప్పుడు ఆయన ఒప్పుకోలోకి వచ్చాడు. ఆయన ఒప్పుకున్న దాని తర్వాత అప్పుడు ఆయన విశ్వాసం ఉంచాడు. అవునా? నతానియేలు చివరికి వచ్చేసరికి మొట్టమొదటి యేసు ప్రభు అన్ని ఫిలిప్పుని అడుగుతా వచ్చినాయి అన్ని తర్వాత ఒప్పుకుంటా వచ్చాడు. ఆ చివరి అతన్ని నమ్ముతా వచ్చాడు. ఈ దినంలో మన యేసు ప్రభు గురించి ఎట్లా ఉందంటే, నువ్వు ఏమై ఉన్నావో, నీ పేరేంటి, నీ కుటుంబం ఏంటి, నీ స్థలం ఏంటి, నువ్వేం చేస్తున్నావు, నీ ఆలోచన ఏంటి, నీ తలంపు ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నీ మార్గం ఏంటి, ప్రతీదీ ఆయన ఎరిగినవాడు. యవనస్తులైన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను ఒంటరిగా ఉన్నాను, పేరెంట్స్కి దూరంగా ఉన్నాను, నేను చర్చికి వెళ్ళకపోయినా పర్వాలేదు, నేను సండే ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, నా ఫ్రెండ్స్తో ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, నేను సొంతగా ఎక్కడికైనా ఎంజాయ్ చేయొచ్చు, నేను ఎక్కడికైనా ఉండొచ్చు, ఎలాగైనా జీవించవచ్చు అని నీకు నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఆయన హృదయ తలంపులు ఎరిగినవాడు, ఆయనకి అన్నీ తెలుసు. ఇంతమిందా ఎట్లాగా నతానియేలు చివరికి ఆయన అన్ని ఆశ్చర్యకాలు చూసిన తర్వాత యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన అడుగుతా వచ్చాడు, ఆయన ఒప్పుకుంటా వచ్చాడు, ఆ తర్వాత ఆయన విశ్వసిస్తూ వచ్చాడు. అలా జరుగుతూ వచ్చినప్పుడు ఆయన యేసుప్రభుని కనుగొంటా వచ్చాడు. ఈ దినము కూడా యవనస్తులైన వారు మీరేం చేస్తూ వచ్చినారంటే, మీ వ్యక్తిగత మీ యాత్రా జీవితంలో యేసుప్రభునే మీ నాయకుడిగా ఉంచుకుంటూ రావాలి, యేసుప్రభుని మీ స్నేహితుడిగా ఉంచుకుంటూ రావాలి, ఆయన గురించి మంచి సాక్ష్యం ఇచ్చేలాగా ఉండాలి, ఆయన గురించి నమ్మకంగా ఎంత శ్రమ అయినా, ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా నమ్మకంగా జీవించడానికి సాక్షిగా ఉంటున్నామని ఆయన యేసుప్రభు కోరుచున్నారు. అంతేకాకుండా మీ చదువుకున్న ప్రాంతాల్లో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మీకు ఎంతమంది యేసుప్రభుని ఎరగని స్నేహితులు ఉన్నారు? అవునా? యవనస్తులైన వారికి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. అది అన్యులే అవ్వచ్చు, విశ్వాసులే అవ్వచ్చు, చాలా మంది స్నేహితులు ఉంటారు. ఎంతమంది మీకు ఫ్రెండ్స్ ఉండవచ్చు, అంతేకాకుండా ఎంతమంది మీకు బ్రదర్స్ ఉండొచ్చు, మీకు కొలీగ్స్ అవ్వచ్చు, లేకపోతే మీ కజిన్స్ అవ్వచ్చు, ఎవరైనా కానీ వీళ్ళందరికీ ఎప్పుడైనా మీరు యేసుప్రభు గురించి ఎప్పుడైనా చెప్పగలిగారా? ఎప్పుడైనా చెప్పారా? మీరు యేసుప్రభుని కనుగొనాలి, ఆయన వెంబడించాలి. ముందు మనం ఒప్పుకొని మనం యేసుప్రభుని కనుగొన్నప్పుడే, మనం ఆయన వెంబడిస్తున్నప్పుడే మన ఫ్రెండ్స్కి మనం చెప్పగలం. అవునా? కాబట్టి అంతేకాకుండా మీ జీవితంలో ఎవరైతే ఉండాలి లీడర్గా? యేసుప్రభువే మీకు లీడర్గా ఉండాలి. ఎవరిని మీరు నాయకులుగా పెట్టుకుంటా రాకూడదు. అవునా? ఈ లెసన్ ద్వారా మీరు ఏం నేర్చుకుంటూ వచ్చారంటే, మొట్టమొదట ఎలా కనుగొనాలో నేర్చుకున్నారు, ఆ శిష్యులైన వాళ్ళు యేసుప్రభుని ఎట్లా కనుగొన్నారు, ఆ తర్వాత ఆయన ఎలా వెంబడిస్తూ వచ్చారు, ఆయన వెంట ఎలా ఉంటూ వచ్చారు, ఆయన ఎలా స్నేహితులుగా కోరుకుంటూ వచ్చారు, ఆయన ఎలా అధికారంగా ఉంటూ వచ్చారు, ఇవన్నీ మీరు ఈ లెసన్ ద్వారా నేర్చుకుంటూ వచ్చారు. అంతేకాకుండా లాస్ట్ రిఫరెన్స్ ఒకసారి చదవండి. యాక్ట్ అపోస్తుల కార్యములు 1:8. అపోస్తుల కార్యములు 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. క్రీస్తు గురించి మనం సాక్షులుగా నిలబడగలమా? ఎప్పుడు నిలబడతాం? క్రీస్తు గురించి మనం సాక్షులుగా భూదిగంతం వరకు ఎప్పుడు నిలబడతా వస్తాం? ఆయన మన పాపముల నిమిత్తమై మరణించి తిరిగి లేచాడని ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో, ఒప్పుకుంటా వస్తామో, ఎప్పుడైతే మనం అంగీకరిస్తూ వస్తామో, అప్పుడే మనం ఆయన కొరకు భూదిగంతముల వరకు సాక్ష్యంగా నిలబడే వారుగా ఉంటూ వస్తాం. అవునా? ఈరోజు కంఠత్ వాక్యం ఒకసారి కీర్తనలు 25:5. కీర్తనలు 25:5 ఒకరు చదవండి.